2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారతదేశంలో వ్యాపారం అంటే ముందుగా గుర్తొచ్చే కమ్యూనిటీ మార్వాడీలు. చిన్న దుకాణం నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు దేశంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలను వారు నిర్మించడం జరిగింది. మార్వాడి బిజినెస్ స్టైల్లో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. పెట్టుబడి చిన్నదైనా ఆలోచన మాత్రం చాలా పెద్దది. వాళ్ళు ఏదైనా సరే డబ్బును ఖర్చు చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. కానీ పెట్టుబడి సమయంలో మాత్రం లాభం వచ్చే ధరని చాలా స్పష్టంగా చూసి ఒక నిర్ణయం తీసుకుంటారు. తరతరాలుగా నిలకడగా సంపదను సృష్టించడంలో మార్వాడీల స్టైలే వేరని చెప్పాలి. వారు చేసేది రాకెట్ సైన్స్ కాదు, కేవలం ఒక పద్ధతి ప్రకారం సాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ మార్వాడీల ఇన్వెస్టింగ్ రహస్యాలను 7 పాయింట్స్లో ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, నేను మీ సుమంట వినాగ్. వెల్కమ్ టు వైదిక్ మిలినియర్ కోడ్. మార్వాడీస్ ఇన్వెస్టింగ్ రహస్యాల్లో మొదటిది, ముందు పునాది తర్వాతే మేడ. చాలా మంది ఇన్వెస్టర్లు ఎంత లాభం వస్తుంది అని ఆలోచిస్తారు, కానీ మార్వాడీలు మాత్రం అసలు భద్రంగా ఉందా లేదా అని ఆలోచిస్తారట. వ్యాపార లాభాలను, ఇంటి ఖర్చులను ఎప్పుడూ కలపరు. ఎమర్జెన్సీ ఫండ్ చేతిలో ఉన్నాకే రిస్క్ తీసుకుంటారు. అంటే మార్కెట్ పడిపోయినా వారి లైఫ్ స్టైల్ మాత్రం ఎక్కడా దెబ్బతినదు. సెకండ్ సీక్రెట్, ఆస్తులతో ప్రేమలో పడకండి. కొంతమంది స్టాక్ కొంటే అది నష్టాల్లో ఉన్న సెంటిమెంట్తో వదలరు, కానీ మార్వాడీలు ఆస్తుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఒక షేర్ లేదా ప్రాపర్టీ ఆశించిన స్థాయిలో లాభం లేదని తెలిస్తే ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే సైలెంట్ గా అమ్మేసి బయటకు వచ్చేస్తారు. వారికి లాభమే ముఖ్యం, సెంటిమెంట్ కాదు. థర్డ్ సీక్రెట్, క్యాష్ ఉంటేనే కింగ్. మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలని చాలా మంది అంటూ ఉంటారు, కానీ మార్వాడీలు తమ పోర్ట్ఫోలియోలో 15 నుంచి 25% వరకు క్యాష్ చేతిలో లిక్విడ్ రూపంలో ఉంచుకుంటారు. ఇది బద్ధకం కాదు, ఒక వ్యూహం. మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు అందరూ భయంతో అమ్ముతుంటే వారు తమ దగ్గరున్న డబ్బుతో ఆస్తులను చాలా చౌకగా కొనేస్తూ ఉంటారు. నాలుగో సీక్రెట్, నిదానంతోనే గెలుపు. రాత్రికి రాత్రే డబ్బులు డబుల్ అవ్వాలని మార్వాడీస్ ఎప్పుడూ కోరుకోరు. ఏడాదికి 12 to 15% లాభం వచ్చినా చాలనుకుంటారు. దాన్ని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పాటు గనక కొనసాగిస్తే వచ్చే కాంపౌండ్ పవర్ వాళ్ళకి బాగా తెలుసు. సంపద అనేది ఒక మెరుపు తీగలా కాకుండా మర్రి చెట్టులా పెరగాలని వారు బాగా నమ్ముతారు. అందుకే ఫాస్ట్ మనీ కంటే స్లో అండ్ స్టడీ మనీ అనే సూత్రాన్ని వారు బాగా ఫాలో అవుతారు. ఐదో సీక్రెట్, రియల్ ఎస్టేట్ అంటే అద్దె ఖచ్చితంగా రావాల్సిందే. కేవలం ధర పెరుగుతుందని భూములు కొనడం మార్వాడి స్టైల్ కానే కాదు. కొన్న ఆస్తి నుంచి నెల నెల అద్దె రావాలి. అలాగే దాని కనీసం 10 ఏళ్లు ఉంచుకునే ఓపిక ఉండాలి. అప్పులు చేసి మరే రియల్ ఎస్టేట్లో పెట్టడం వారికి నచ్చని పని. ఆరో సీక్రెట్, ఆదాయం పెరిగినా ఖర్చు మాత్రం పెంచొద్దు. జీతం పెరగగానే కొత్త ఐఫోన్ లేదా ఖరీదైన కారు కొనడం మధ్య తరగతి బలహీనత. కానీ మార్వాడీలు ముందు ఆస్తులను పెంచుకుంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో లగ్జరీ వస్తువులను కొంటారు. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండటమే వారి సంపదకు అసలైన సీక్రెట్. ఏడవ రహస్యం, ఇన్వెస్ట్మెంట్ అంటే బోరింగ్ గా ఉండాలి. రోజు పోర్ట్ఫోలియో చూసుకోవడం, గంట గంటకు ట్రేడింగ్ చేయడం సంపదను సృష్టించదు. ఒక పద్ధతిని సెట్ చేసుకుని ఏళ్ల తరబడి దాన్ని నిశ్శబ్దంగా పాటించడమే మార్వాడీల విజయ రహస్యం. ఎక్కడైతే ఆవేశం ఉండదో అక్కడే సంపద ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది కేవలం నంబర్స్కి సంబంధించింది కాదు, అది మన ప్రవర్తనకు సంబంధించింది. ఈ 7 సూత్రాలను పాటిస్తే ఎవరైనా సరే ఆర్థికంగా ఖచ్చితంగా నిలదొక్కుకోవచ్చు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.